రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగిస్తే ఇండియాపై ఇప్పటికే విధించిన 25% ట్యాక్స్తో పాటు మరింత ఎక్కువగా పెంచుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులు జరిపిన కొద్ది గంటలకే ట్రంప్ హిపోక్రసీని ఇండియన్ ఆర్మీ ఎండగట్టింది. ఆ దేశం పాకిస్తాన్కు ఎన్ని ఆయుధాలు సరఫరా చేసిందో ఆధారాలతో సహా బయటపెట్టింది. 1971 యుద్ధంలో పాకిస్తాన్కు అందజేసిన సాయంపై నిలదీసింది. 1954 నుంచి పాకిస్తాన్కు $2 బిలియన్ విలువ చేసే ఆయుధాలను అమెరికా పంపించిందని తెలిపింది. ఇందుకు సంబంధించి 1971 ఆగస్టు 5న అప్పటి మన రక్షణ మంత్రి విసి శుక్లా పార్లమెంట్లో చేసిన ప్రసంగానికి సంబంధించి వార్తాపత్రికలో వచ్చిన క్లిప్పింగ్ను ఇండియన్ ఆర్మీ ఈస్టర్న్ కమాండ్ విడుదల చేసింది. పాకిస్తాన్కు ఆయుధాలు అమ్మేందుకు ఫ్రాన్స్, సోవియట్ యూనియన్ వంటి దేశాలే వెనక్కి తగ్గినా ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో కూడా పాకిస్తాన్కు అమెరికా ఆయుధాలను సరఫరా కొనసాగించిందని తెలిపింది. 1971 ఘర్షణల్లో బంగ్లాదేశ్లో పాకిస్తాన్ చర్యలను నాటో దేశాలు పట్టించుకోలేదని విమర్శించింది. అమెరికా, చైనాలు ఎక్కువ ధరలకు తమ ఆయుధాలను పాకిస్తాన్కు అమ్ముకున్నారని, ఆ దేశాలు సమకూర్చిన ఆయుధాలతోనే పాకిస్తాన్ యుద్ధం చేసిందని విసి శుక్లా అన్నారు. ఈ పేపర్ క్లిప్ను రిలీజ్ చేసి అమెరికాకు షాక్ ఇచ్చింది ఇండియన్ ఆర్మీ. మరి ఇప్పుడు ఆ దేశం తన తలకాయ ఎక్కడ పెట్టుకుందో చూడాలి మరి.